రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఢిల్లీ జనపద్ నివాసంలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభ, లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఉభయ సభల్లోని డిప్యూటీ నాయకులు, పార్టీ చీఫ్ విప్లు పాల్గొననున్నారు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా 6 టీవీ ప్రతినిధి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహించబోతుంది. సో ఈ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సో ప్రధానంగా ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, విధంగా ఎలా ముందుకెళ్లాలి, ప్రభుత్వం పైన ఎలా ముందుకెళ్లాలి, లేదా అనేక అంశాలపై రేపు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ బోర్డుల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అయితే సిడబ్ల్యూసీ మెంబర్స్ తో పాటు పార్లమెంట్ సంబంధించిన బోర్డు మెంబర్స్ కూడా రావాలని సూచించింది. మరోపక్క ఏదైతే పహల్గామ్ దాడి, దాని తర్వాత జరిగిన పరిణామాల తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసింది పహల్గామ్ దాడి మీద ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలంటూ డిమాండ్ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సమావేశాల్లో ప్రధానంగా దీనిపైన చర్చకు ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వము పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడం, దాదాపు 200 మందికి పైగా అక్కడ ఉన్న ముష్కర్లను దాడి చేయడం, దాని తర్వాత ట్రంప్ జోక్యంతో అయితే ఆపరేషన్ సింధూర్ ని క్యాన్సిల్ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విమర్శలు చేస్తుంది ప్రభుత్వం పైన. సో దానిపైన ప్రధానంగా చర్చకు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సో అనేక అంశాలపై ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో అధిక ధరలు, విధంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై ఈ పార్లమెంటు సమావేశాల ముందు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తుంది. సో సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఉంటారు కాబట్టి సో ఈ అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్లాలి, సో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి చాలా అంశాలపైన కూడా లేవనెత్తే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఏ అంశం పైన చర్చకు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రశాంతమైన వాతావరణంలో చర్చ జరగాలి తప్ప గందరగోళం పరిస్థితులు సృష్టించొద్దంటూ అటు ప్రభుత్వం స్పష్టం చేస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ రేపు అనేక అంశాలపై చర్చకు వచ్చే కొన్ని అంశాలను తీర్మానం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా పార్లమెంట్ లో కొన్ని కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పాస్ చేసుకునేందుకు ప్రభుత్వం చూస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడి దాని గురించి ప్రధానంగా చర్చ జరిపి దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జవాబు ఇచ్చేలా ఈ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. సో రేపు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.